లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతోటి ఖమ్మం పట్టణం అంతా అతలాకుతలం అవుతా ఉంది. అయితే పూర్తిగా మనం చూడొచ్చు, గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై ఉన్నాయి. అదే నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా ఇంత మేర నీరు నిల్వ ఉండడానికి కారణం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాలాలు కానీ అన్ని కూడా కబ్జాకు గురవడంతో అదే మనం చూడొచ్చు. అక్కడ దూర ప్రాంతంలో ఉన్న ట్యాంక్ బండ్కి వెళ్లాల్సినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ స్టాక్ అవడం జరుగుతూ ఉంది. మొత్తం పూర్తిగా అన్ని ప్రాంతాలు కూడా కబ్జాకు గురయ్యి ప్రధానంగా మనం చూడొచ్చు. అందరూ చెప్తా ఉన్నారు ఇక్కడ చాలా ప్రాంతాల్లో కూడా కబ్జాకు గురయ్యి అన్ని చెరువులు నాలాలు అన్ని కూడా కబ్జాకు గురవడంతో నీళ్ళన్నీ కూడా ఈ రోడ్ల మీదకి రావటం, అదే విధంగా ఇళ్ళన్నీ కూడా చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్ళు కూడా మునిగిపోయి కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. అయితే మనం మొత్తంగా చూసినట్లయితే హైదరాబాద్ లో ఏ విధంగా అయితే హైడ్రా అనే సిస్టమ్ వచ్చి అన్ని కబ్జాకు గురైనటువంటి ఇళ్లను కూల్చేస్తున్నారు, ఇదే నేపథ్యంలో మన ఖమ్మం పట్టణంలో కూడా హైడ్రా రావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ ప్రజలైతే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏంటంటే ఈ స్కూల్ మొత్తం కట్టిండు వాగుల్ని. ఇక్కడ ఇవన్నీ అక్రమ కట్టడాల వల్లనే ఈ పర్మిషన్ లేకుండా కట్టి ఎంత వరద రాజు ఖమ్మం మునగడానికి కారణం. మొత్తం ఒకప్పుడు ఖమ్మం అంటే ఎక్కడ నీళ్ళు అక్కడ పోయేది. ఈ కట్టడం వల్లనే ఖమ్మం అంతా మునగటం. ఇప్పుడు అంటే ఈ ప్రాంతం అంతా కూడా అంత ముందు లోతట్టు ప్రాంతం, చెరువులు అంటారా? చెరువులే, ఇదంతా చెరువే. ఓకే, నేను డిగ్రీ చేసిన కానీ ఎప్పుడు ఇది చెరువే అండి. మేము అప్పుడు 91 లో ఇది మొత్తం చెరువే, ఎక్కడ నీళ్ళు అక్కడ పోయేది. పెద్ద చెరువు ఇదంతా. ఇంకా మీరు చూస్తున్నవారుగా ఇదంతా అక్రమ కట్టడాలే. అర్జెంటుగా వీటిని తొలగించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ప్రజలు చూడండి ఎంత ఇబ్బందులు పడుతున్నారో. అపార్ట్మెంట్లు కట్టి వాళ్ళని జనాల కిరాయిలకు ఇచ్చి వాళ్ళని ఎంత ఇబ్బందులు పడుతున్నారో. బయటకు కూడా రాలే. ఇప్పుడు గంట నుంచి తిరుగుతున్నాం మేము. మీరు చెప్పండి, ఇలాంటి పరిస్థితి ఖమ్మం పట్టణంలో ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు దాదాపు నాకు 54 సంవత్సరాలు అండి. దాదాపు నేను 36 సంవత్సరాలు 37 సంవత్సరాలు చూస్తున్నా. ఇంత వరద ప్రభావం ఎప్పుడు రాలేదండి. ఇది కాలువ, ఇది చెరువు. ఇంత ముందు సాగర్ కాలువ కెనాల్ కింద ఇది పెద్ద కాలువ. ఇది పెద్ద కాలువ. దీని కింద పొలాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ ఇదంతా తీసేసి కలుపుకున్నారు. ఇది మొత్తం చెరువు కిందదే. ఒకప్పుడు ఇదంతా చెరువు కింద, ఇది మొత్తం లకారం చెరువు కింద ఇది మొత్తం కలుపుకున్నటువంటిది. భాగాలు అయిందండి. అది లకారం చెరువు అనేది 2 భాగాలు కావటం వల్ల దాని కింద ఇంకొకటి కుంట ఉన్నది. ఆ కుంట కూడా కాకోకుండా ఇక్కడ చెరువు బజార్ అని, ఇక్కడ ఎన్ఎస్పి కాలువ కూడా చెరువు బజార్ మీద నుంచి వంతెన ఉంది. ఆ కాలువ కూడా బ్లాక్ అయింది. ఎప్పుడో బ్లాక్ అయింది, ఇండ్లు అయినాయి. ఇది అంతా మళ్ళీ కొత్తూరు చెరువు కిందకి పోతుంది. అల్లీపురం, కొత్తగూడెం, దంసలాపురం చెరువుకు పోతుంది. ఆ చెరువు నుంచి లచ్చగూడెం, తుమ్మలమ్మ చెరువు, చింతకాని ఇట్లా పోతుందండి ఈ వరదంతా ప్రభావం. అవునండి. ఇవన్నీ ఇప్పుడు ప్లాట్లు అయినాయి కాబట్టి అంతా పెరిగిపోయింది కాబట్టి ఖమ్మం. మరి దీని కింద ఉన్న చుట్టూ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి అన్ని కూడా చాలా లెక్క ఉన్నది. అది మొత్తం కూడా చాలా కబ్జా కిందనే ఉన్నది కాబట్టి మరి అవన్నీ మునిగిపోయినాయి. ఇది ఇంత లోదట్టు ప్రాంతంలో ఉన్నదంటే ఇదంతా చెరువు కింద పొలాలండి. ఒకప్పుడు ఇవన్నీ పొలాలు. సార్ మీరు చెప్పండి, ఈ ప్రాంతం అంతా ఆయన గారు చెప్పినట్టు ఇదంతా లోతట్టు ప్రాంతం, అక్రమంగా అనుమతులు ఇచ్చి ఈ యొక్క చెరువు ప్రాంతాన్ని కబ్జాకు గురి చేసి ఇల్లు కట్టారంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఈ ముమ్మాటికి వాస్తవం అండి. వాస్తవం చెప్పాలంటే ఈ చెరువు, ఈ ఖమ్మం లకారం చెరువు అనేది బల్లేపల్లి, ఖానాపురం, తర్వాత ఈ పాండ్రాపురం, ఎంత లింక్ కెనాల్ ఇదంతా సుమారుగా బల్లేపల్లి మొదలుకుంటే బల్లేపల్లి, ఖానాపురం, పాండ్రాపురం, ఖమ్మం వరకు 5 చెరువులు ఉన్నాయి. అక్కడి నుంచి మొలుచుకుంటే ఆ కాలువ మొత్తం పొడుచుకుంటూ వచ్చే కెనాల్ కావచ్చు, సాగర్ కెనాల్ కావచ్చు, ఈ చెరువులు మొత్తం పొడుచుకుంటూ వచ్చారు. యాక్చువల్లీ ఆ చెరువుకిను బల్లేపల్లి చెరువుకి, ఖానాపురం చెరువుకి, లకారం చెరువుకి సుమారుగా మినిమం ఎంత 40 నుంచి 50 ఫీట్ ఉండేది కాలువ అనేది. ఆ వచ్చి 50 ఫీట్లు ఉన్నది లాస్ట్కి వచ్చేసి 15 నుంచి 20 ఫీట్లు అయింది. దీనివల్ల ఈ కాలువ ఆక్యుపై చేయడం, కాలువ పక్కన వచ్చే ల్యాండ్ అది ఆక్యుపై చేయడం. సో ఈ మూలంగా పైనుంచి కింద ఆక్యుపై చేయడం వల్ల ఎక్కడ వాళ్ళక్కడ స్టోరేజ్ అయిపోయి ఇవాళ ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాం. ఈ హైడ్రా సిస్టమ్ కూడా ఖమ్మంలో వస్తే వాళ్ళ ఖమ్మం ప్రజాన్ని కూడా పడ్డ 40 అవర్స్కి ఈ పరిస్థితి ఉందంటే, ఇదే మోపున ఇంకో 4 వర్షం పడితే 4 వరుసగా
ఖమ్మం మొత్తం 30 గురి వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు సగానికి సగం ఖమ్మం గ్రూప్ 30 అయింది. ఇంకో 2 రోజులు పడితే ఖమ్మం మొత్తం పోయే పరిస్థితి ఉంది. సో హైడ్రా సిస్టమ్ కూడా ఖమ్మంలో వచ్చి ఖమ్మం ప్రజలను కాపాడాలని మనస్ఫూర్తి మేము కోరుకుంటున్నాము. దీంతో అన్ని రాజకీయ నాయకుల హస్తం ఉంది, అన్ని పార్టీల హస్తం ఉంది. దీని రాజకీయ కోణం చూడకుండా మానవకోణంలో ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని దయచేసి కోరుకుంటాం. హనుమంతరావు, మాది వెంకటాపాలెం గ్రామం. గతంలో మేము ఇదే దారి మీద నుంచి వెంకటాపాలెం ఖమ్మం వచ్చినప్పుడు గతంలో మన ఈ కాలువలు ఇవన్నీ కూడా చాలా వెడల్పుతో ఉండేవి. ఇప్పుడు రాను రాను ఈ దగ్గర ఉన్నటువంటి ప్లేసులు FTL అని అంటారు. FTL అన్నది వాస్తవంగా ఈ వర్షం వచ్చినప్పుడు తెలుస్తుందండి. FTL అన్నది మన కట్ట ఈ ఆగే ప్లేసు ఇట్లాంటి అధికారులు ఈ టైంలో తీసుకోవాలండి. దాని యొక్క పరిధానం తెలుస్తుంది. అదేవిధంగా బఫర్ జోను టౌన్లో 2-3 కాలువలు కానీ లేకపోతే వాగులు కానీ లేకపోతే ఇంకో కుంటలు కలిసిన కాడ ఉన్న ప్లేస్ని మనం బఫర్ జోన్ అంటాం. బఫర్ జోన్లో కూడా విరివిగా ఈ అధికారులు ఆనాడు ఉన్నటువంటి అధికారులు విరివిగా వీళ్ళకి పర్మిషన్లు ఇవ్వటం వల్ల ఈ కన్స్ట్రక్షన్లన్నీ పెరిగి జనసాంద్రత కూడా పెరిగి ఈనాడు ఈ కన్స్ట్రక్షన్ల వల్ల ఈ రోడ్డు మీద ఇంత వాటర్ స్టాగ్నేషన్ కావటం అనేది జరుగుతూ ఉంది. ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా అధికారులు ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఒక పౌరుడిగా నేను కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన హైడ్రా సిస్టమ్ అనేది ఏదైతే ఉందో అది మన ప్రాంతానికి అవసరం అంటారా? ఎలా దానిపై మీరేమంటారు? వాస్తవంగా మన ఖమ్మం లాంటి అభివృద్ధి చెందేటువంటి నగరంలో హైడ్రా అని పేరు పెట్టి చేసరాటం చాలా మంచిది. దాంతోపాటుగా ఇప్పుడు అది వస్తే భవిష్యత్తులో ఇంకా కన్స్ట్రక్షన్లు కూడా మన కళ్ళ ముందల 100 అపార్ట్మెంట్లు కడుతున్నారు. వాటికి ఇచ్చేటువంటి పర్మిషన్లు వాటినైనా కానీ బఫర్ జోన్లు, FTL, కాలువలు, చెరువులు ఇవన్నీ చూసుకొని అయినా కానీ పర్మిషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇట్లాంటి వాటిని యాక్సెప్ట్ చేయరు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఇటువంటి సంఘ విద్రోహక చర్యలు లాంటివి కానీ ఈ విధంగా పర్మిషన్లు ఇచ్చేదాన్ని కానీ అసలు ఆయన యాక్సెప్ట్ చేయడు. తుమ్మల గారు అన్న మనిషి ఏ ప్రదేశమైనా కానీ వ్యవస్థ అయినా కానీ మంచిగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి కాబట్టి మనకి హైడ్రా లాంటిది రావాలా. అదేవిధంగా మన ఖమ్మం క్లీన్ అండ్ గ్రీన్గా మరియు ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు రాకుండా ఉండడం కోసం ఇప్పటి నుంచి అయినా కానీ చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే గతంలో చేసినటువంటి ఇటువంటి పనులు ఈనాడు మనం అనుభవిస్తూ ఉన్నాం. రేపు భవిష్యత్ తరాలు మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఇట్లాంటివి అనుభవించకూడదు. అదేవిధంగా ప్లాట్లు కానీ అపార్ట్మెంట్లు కానీ కొనుక్కునేటువంటి వ్యక్తులకి నా యొక్క విన్నపం ఏంటంటే ఈ బఫర్ జోన్ కానీ FTLలో కానీ చెరువుల్లో కానీ కుంటల్లో కానీ గవర్నమెంట్ ప్లేసుల్లో ఉన్నటువంటి వాటిని మీరు కొనుక్కోకూడదని. ఎందుకంటే మీరు పెట్టే డబ్బులు ఇంకొంచెం దూరం పోయినా కానీ మంచి ప్లేసులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాటిని యాక్సెప్ట్ చేయొద్దు. మీరు కూడా భవిష్యత్తులో కొనుక్కోవద్దు. ఇట్లాంటి కష్టాలు పడొద్దు. ఇప్పుడు మనం ఈ CRG టవర్లో కూడా చూస్తున్నాం. వాటర్ పోయి ఆ కార్లు అన్నీ ఆడ ఉండి అవి డబ్బులు పెట్టి కొనుక్కున్నాయి మీరు అందరూ కూడా. కానీ కొనుక్కునేటప్పుడు మనం భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే కొంచెం మంచి ప్లేసు సరి అయినటువంటి అవగాహనతో మనం కొనుక్కునే విధానం ఉండాలని కొనుక్కునేటువంటి అపార్ట్మెంట్లు కానీ ఇండిపెండెంట్ హౌస్లు కానీ ప్లాట్ల వాళ్ళకి కానీ నా యొక్క విన్నపం. మీరు జాగ్రత్త పడి ఇటువంటి అక్రమార్కుల చేతుల్లో ఉన్నటువంటి కొనుక్కోకుండా భవిష్యత్తులో మీరందరూ సుఖశాంతులతో ఉండటం కోసం ఇట్లాంటివి జరగకుండా ఉండే విధంగా మీరు మంచి ప్లాట్లు కొనుక్కోవాలని నా యొక్క విన్నపం. నైట్ మొత్తం దీంట్లోనే ఉన్నాయట. మరి వీటికి పర్మిషన్లు ఎవరు ఇచ్చారు సార్? మరి ఎప్పుడు 20-25 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఇది ఖానాపురం హవేలీ కింద ఉండే, అప్పుడు గ్రామ పంచాయతీ, అప్పుడు ఈఓ వ్యవస్థ ఉండే. ఇంకా ఇస్తూనే ఉన్నారు సార్. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది కదా అక్కడ. మీ ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ, బాధ్యులు ఎవరు దీనికి? మీరు దీనికి ఏమంటారు? అక్రమ పద్ధతిలో నిర్మాణాలు చేపట్టారు. రేవంత్ రెడ్డి గారు పెట్టిందట, తప్పే ఉంది. 111 జీవోలా మొత్తం కరెక్టే. హైడ్రా దీని ఏమన్నాలా పెట్టాలి సార్. పెట్టకపోతే ఎట్లా చెప్పండి? చూస్తున్నాం కదా వాళ్ళ పరిస్థితి ఏంటి. 2-3 రోజులు అట్లే ఉంటే కూలిపోతాయి సార్, మొత్తం కూలిపోతాయి అవన్నీ వీళ్ళ పరిస్థితి. ఇప్పుడు మనం ఏదో బయట ఉన్నాం కాబట్టి మనకు బాధ తెలియట్లేదు. ఇంకా బఫర్ జోన్ ఉంటది 100 మీటర్లు 100 కరెక్ట్ గా నాకు ఐడియా లేదు. మరి ఇదంతా ఎట్లా సార్? అట్లా కాడ్రా అది
హైడ్రానా అది అలాంటిది ఇక్కడ కూడా పెట్టాలి. ఇక్కడ కూడా అంటే ఇప్పుడు మీరు చదువుకునేటప్పుడు ఇవన్నీ నాట్లేసి ఉండేయండి, మొత్తం 3 పంటలు పండేది. ఇక్కడ ఇదంతా చెరువు ఉండేది. మా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మన శ్రీకృష్ణ నగర్ కూడా వాటర్ ఉండేది. ఎంతకాలం క్రితం అండి అది? మేము 20 years బ్యాక్ అండి, మేము డిగ్రీ చేసేటప్పుడు. అప్పటి నుంచి మీరు ఎప్పుడైనా ఇలాంటి వాతావరణం ఎప్పుడైనా చూసారు? ఎప్పుడు చూడలేదు సార్. మీరు ఎందుకు పెడుతున్నారో అర్థం కాదు. మొత్తం ఆక్రమణలు, ప్లీజ్ అంటున్నారు. ఇప్పుడు అది ఓయాసిస్ ఉంది, అవన్నీ అవే కదా. ఈ అందరికి తెలిసిందేనండి. ఇది ఇప్పటి నుంచి కాదు జరిగేది, ఒక్క రోజుతో జరిగే కావి. ఇవాళ వచ్చిన వాళ్ళ తప్పు కూడా కాదు. ఇది 25-30 years నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి అక్రమ నిర్మాణాలను ఆపితేనే ఇలాంటిది వైపరీత్యాలు జరగకుండా ఉంటాయంటారు. జరగకుండా ఉంటాయి సార్, ఇవన్నీ చూస్తున్నాం కదా. చూడొచ్చు, ఇదే ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఇక్కడ కట్టిన భవంతి నుంచి కొంతమంది వస్తున్నారు. సార్ చెప్పండి, ఇక్కడ మీరు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారా? ఇక్కడ ఎంతసేపు నుంచి మీరు బయటికి రావడానికి ప్రయత్నిస్తా ఉన్నారు? పొద్దు నుంచి అంటే ఇప్పుడు నీటి వృద్ధి తగ్గిన కారణంగానే వీళ్ళు కిందకి రావడం జరిగింది. దాదాపుగా ఉదయం నుంచి కూడా కురుస్తున్న వర్షానికి ఇదంతా కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయి కనిపిస్తా ఉంది. అయితే సార్ చెప్పండి, మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? ఎప్పుడైనా ఇలాంటి ప్రభావం కనిపించిందా మీకు? ఇంత ప్రభావం రాలే. 2005లో అనుకుంటా ఒకసారి వచ్చింది, కానీ ఇంత అంటే ఇళ్లలోకి రాలే. మున్నేరు బాగా ఉధృతం వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యలో అయితే లేదు ఖమ్మంకి అసలు. ఎందుకంటే ఖమ్మం ఒక ప్లాట్యూ కదా, ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి వాటర్ వస్తుందని. ఇలా రావడానికి పూర్తి స్థాయిలో ఇంత వాటర్ నిలిచిపోవడానికి కారణం ఏంటై ఉంటుంటారు? ఏంటంటే ఫస్ట్ ప్రకృతి మొక్కలన్నీ మనం పాడు చేస్తున్నాం. ఇంకోటి చెరువులు, ప్రధానంగా సిటీలలో ఎక్కువ చెరువులు ఇవన్నీ బాగా కబ్జా చేసి వాటి వాటర్ మొత్తం ఎటుపోకుండా, ప్లస్ ఇంకుడు గుంతలు లేకుండా మనం ఇల్లులో, బిల్డింగ్లో, అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నాం. సో మనమే ఈ ప్రభావం రావడానికి కారణం. గవర్నమెంట్ కూడా ఈ నాలాలను వీటిని కూడా ఎప్పుడప్పుడు క్లీన్ చేయాలి. అయితే ఏదైతే ఇప్పుడు ఈ నాలా పక్కనే ఉంది, ఇది కూడా కబ్జా గురి చేసే ఈ బిల్డింగ్ లాంటి కట్టడం వల్ల లేదు ఇది చాలా ఎప్పటి నుంచి ఫస్ట్ అపార్ట్మెంట్ ఖమ్మంలో కబ్జానే ఏం చెప్పలేము. మిగతా చోట్ల ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఇలాంటి బఫర్ జోన్స్ ని వీటిలలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటది. ప్లస్ ఎప్పుడప్పుడు వాటర్ కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చెప్పినట్లు ఆయన కొన్ని ఫాలోస్ చేశారు. హైదరాబాద్ నగరాన్ని ఆయన నిర్మించారు. సో ఆయన యొక్క ఫాలో అవుతే చాలా వరకు మనం ఇలాంటి వాటిని నివారించవచ్చు, వరదల వల్ల. అంతేకాకుండా చాలా ఇప్పుడు వచ్చే ప్రకృతి వైపరీత్యాల గురించి కూడా స్పెషల్ గా అందరికి అవగాహన కలిగి ఉండాలని. బల్లెపల్లి నుండి వచ్చే ఫ్లడ్ మొత్తము ఒక 10 అడుగుల నాలాలోనే వస్తుంది వాటర్ జనరల్ గా. అది మినిమం 200 feet ఉండాలి. 200 feet ఒక రివర్ లాగా ఉండాలి అప్ టు ఇక్కడ వరకు. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ రోడ్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఒక పెద్ద బ్రిడ్జ్ లాగా తయారు చేయాలి. ఇక్కడ వాటర్ ఫ్లో అవ్వదు. ఇప్పుడు వచ్చే ఫ్లడ్ కి వాటర్ ఫ్లో అవ్వదు. మొత్తం కూడా ఇప్పుడు బల్లెపల్లి నుంచి ఖానాపురం నుండి ఇక్కడ వరకు మినిమం 200 feet నాలా ఉంటేనే ఈ ఫ్లడ్ అనేది ఫ్రీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 20 feet కంటే ఎక్కువ లేదు. 2 వైపులా ఆక్రమించారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకున్నారు. వచ్చిన రోజునేమో అందరు వస్తారు, టీవీ వాళ్ళు వస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. తెల్లారేసరికి వరద వెళ్ళిపోద్ది, 2 రోజులు వెళ్ళిపోద్ది. తర్వాత ఎవరి దారి వాళ్ళది. అట్లా ఉంది. పొలిటికల్ లీడర్స్ ఉంది, ప్రభుత్వానికి ఉంది, మున్సిపాలిటీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంది, అందరిది ఉంది. ఇందులో ఒక్కళ్ళని తప్పు చూపించడానికి లేదు. దీంట్లో అందరి తప్పుల వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. 2 రోజులు అంతా కరెక్ట్ చేయాలి. 2 రోజులు కురిసిన వర్షానికే ఖమ్మం పట్టణం మొత్తం మునిగిపోయిన పరిస్థితి వచ్చింది. దీని అంతటికి కారణం కూడా 200 అడుగులు ఉండాల్సినటువంటి ఈ నీళ్లు పోయే ప్రాంతాన్ని 20 అడుగులకు కుదించి పూర్తి స్థాయిలో కాలువ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని మొత్తాన్ని కబ్జాకు గురి చేసి ఆ నీళ్లు ఎటు పోకుండా ప్రాంతం ఖమ్మం పట్టణం మొత్తం పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. దీని మొత్తానికి కారణం అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా లంచాలు కలవడంతో ఇలాంటి బిల్డింగ్లు ఏర్పడ్డాయి, అక్రమ కట్టడాలు ఏర్పడ్డాయి. ఇవన్నిటిని కూడా హైడ్రా అనే సిస్టమ్ మన ఖమ్మం పట్టణానికి వచ్చి హైడ్రా ద్వారా ఖమ్మం పట్టణాన్ని డెవలప్ చేయాలని చెప్పి ఇక్కడ ప్రజలైతే కోరుతా ఉన్నారు.